ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, దాదాపు 3 లక్షల మంది పెన్షనర్లు, 2,20,000 మంది కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు అదనంగా వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా ఇవాళ వేధిస్తున్నదనేటువంటి అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 18 నెలలు అయిపోతుంది, కనీసం దాని మీద ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం సిపిఎస్ రద్దు కోసం చేస్తున్నటువంటి అంశం పక్కకు పెట్టి ఇవాళ 2,20,000 మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రాణ అకౌంట్లో జమ చేయాల్సినటువంటి ఏదైతే మంత్లీ 10% ఉద్యోగి వేతనం నుంచి ఇస్తారో దీనికి సంబంధించినటువంటి 13 నెలలు ఇవాళ నవంబర్ 1, 2024 నుండి నవంబర్ వరకు దాదాపు 11 నెలలు, ఏప్రిల్, మేది కలిపి మొత్తంగా కూడా 13 నెలలకు సంబంధించినటువంటి ప్రాణ అకౌంట్లో జమ చేయాల్సినటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ఉద్యోగుల డబ్బు జమ కాలేదు. ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న తప్ప ఎస్టీఓలలో దీనికి సంబంధించినటువంటి ఏ చెక్కు కూడా క్యాష్ కాకపోవడం వల్ల, ఈ కుబేర్లో పెండింగ్లో ఉండడం వల్ల ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ కూడా ఇవాళ పక్కదారి పడుతున్నది. ఈ డబ్బంతా ఏం చేస్తున్నారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపేమో సిపిఎస్లో ఉన్నటువంటి ఉద్యోగులకి డబ్బు జమ కాకుంటే వాళ్ళ పెన్షన్లో కోత పడుతుంది. 60% ఏదైతే డబ్బులు ఇవ్వనో ఆ డబ్బుల్లో నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 24,000 కోట్లని వార్తలు వస్తూ ఉన్నాయి. 12,000 కోట్లు ఉద్యోగులకు సంబంధించినవి, 12,000 కోట్లు మరి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి ఈ 24,000 కోట్లకు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ అంత గందరగోళం చెలరేగుతూ ఉంది. ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రాణ అకౌంట్లో ఏ ఉద్యోగికి ఎంత జమ చేసినామనేటువంటి విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రెండవది కూడా ఇవాళ సిపిఎస్ సరే 60% సిపిఎస్లో జమ చేసిన సొమ్ము రిటైర్ అయిన తర్వాత 60% వెనక్కి ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 40% షేర్ మార్కెట్లో పెట్టి వారికి సంబంధించినటువంటి ఇస్తామని చెప్పింది. కానీ ఇంకొక దుర్మార్గంగా ఇది రద్దు చేస్తామని ఒకవైపు ఉద్యోగులు పోరాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంకొక కొత్త స్కీమ్ తెచ్చి ఇలా గుదిబండలాగా తయారు చేస్తూ ఉంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ ఉద్యోగుల్ని పెనం నుండి పొయ్యిలో పడేసే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. 2 ప్రభుత్వాలు కూడా ఇవాళ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా ఉద్యోగ వ్యతిరేక విధానాల కోసం పోటీ పడుతున్నట్టుగా ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అసలు ఉద్యోగులందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి ఇలా ఒకవైపు ఉద్యమం చేస్తే దాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా 25 ఏళ్ళు కరెక్ట్గా సర్వీస్ చేస్తేనే మీకు పెన్షన్ వస్తుందని చెప్పి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో పెట్టారు. ఇటువంటి ప్రాణ అకౌంట్లో డబ్బులు జమ కాకుంటే ఎవరు బాధ్యులు? రేపు ఏదైనా లీవ్ పెట్టినా లేకుంటే ఇంకొకటి చేసినా ఒక్కరోజు మీకు సరైనటువంటి లేకుంటే పెన్షన్లో కోత విధిస్తామని ఇలా కండిషన్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 2 ఒకవైపు ఉంటే మూడో వైపు ఇలా సివిల్ సర్వీస్ రూల్స్కు అమెండ్మెంట్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టారు, రాజ్యసభకు పోతా ఉంది. 2025 ఆర్థిక చట్టానికి సవరణలు తీసుకొచ్చి 1/1/2026కు ముందు ఎవరైతే రిటైర్ అవుతారో ఆ రిటైర్ అయిన ఉద్యోగులకు ఎవరికి కూడా వచ్చేటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ ఉండవని అనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉన్నది. దీనివల్ల 26 కంటే ముందు రిటైర్ అయినటువంటి ఏ ఉద్యోగులకు కూడా డిఏ విషయంలో కానీ లేకుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి అనేక సదుపాయాల విషయంలో, పిఆర్సీ బెనిఫిట్స్ విషయంలో కూడా ఇలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితి జరుగుతూ ఉంది. మొన్న నిర్మలా సీతారామన్ గారు ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి కేసీ వేణుగోపాల్ గారు ఆబ్జెక్షన్ చేస్తే నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి జవాబు ఇలా కాంగ్రెస్ పార్టీ వైఖరిని తెలియజేస్తూ ఉంది. మీరు గతంలో తయారు చేసిన బిల్లునే మేము కామా లేకుండా ఫుల్ స్టాప్ లేకుండా ప్రవేశపెడుతున్నామని చెప్పి నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి అంశాన్ని చూస్తూ ఉంటే 2 ప్రభుత్వాలు కూడా ఇలా ఉద్యోగులకు పెన్షనర్లకు పిఆర్సీ డిఏలు
ఎగ్గబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి అంశాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. పిఆర్సీలు కానీ డిఎల్ కానీ ఎందుకు ఇస్తారు? అధిక ధరలు పెరుగుతూ ఉంటే ఆ ధరల్ని రియంబర్స్ కావడానికి, జీవన ప్రమాణాలలో కొంచెమైనా మెరుగు కావడానికి పెన్షన్లకు ఇచ్చేటువంటి ఈ భత్యాలన్నీ కూడా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే మేము స్టేట్ అవేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నూతన పెన్షన్ విధానము ఏదైతే మీరు సిపిఎస్ అని పెట్టిర్రో సిపిఎస్ను రద్దు చేయాలి. యూపీఎస్ను కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ చేయడం వల్ల ఏమైతా ఉందంటే 28 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి పే స్కేల్స్ అమలు చేస్తూ ఉన్నాయి. ఒక 6-7 రాష్ట్రాలు మాత్రమే 5 ఏళ్లకు ఒకసారి పిఆర్సీ ఇచ్చేటువంటి పద్ధతి పెట్టుకున్నాయి. 20 రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలను అమలు చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ వ్యతిరేక విధానాన్ని మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా మొన్న మేమందరం కూడా డిమాండ్ చేసిన తర్వాత అసలే ఇవ్వనన్నటువంటి కరువు భత్యంలో ఒక కరువు భత్యం విడుదల చేసి 6 నెలల తర్వాత ఇంకో కరువు భత్యం విడుదల చేస్తామని చెప్పి అది కాలేదు. హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ముందడుగు వాళ్ళు ఏ ఒక్క సమస్య కూడా కేవలం ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఒక 60 కోట్లు 70 కోట్ల 180 కోట్లని ఇలా బట్టి విక్రమార్క గారు ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండి. ఇప్పుడే ఇంతకుముందే మేము చూడడం జరిగింది మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించి. మరి ఎక్కడ కూడా చాలామందికి సంవత్సర కాలం నుంచి పెండింగ్ ఉన్నాయి, ఎవరు కూడా మాకు రిలీజ్ కాలేదని చెప్పి మరి మెసేజ్లు పెడతా ఉన్నారు. కేవలం 60-70 కోట్లు మాత్రమే రిలీజ్ అయినాయి అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. మెడికల్ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అన్ని బిల్లులు కూడా కాలంతో సంబంధం లేకుండా వెంటనే విడుదల చేయాలి. రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు మీరు 10,000 కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు, 500 కోట్లు నెలకి ఇస్తామన్నారు. ఈ నెలకు 500 కోట్లు కూడా రిలీజ్ కాలేదు. ఎప్పటి వరకు? 2 ఏళ్ల వరకు, 3 ఏళ్ల వరకు, 4 ఏళ్ల వరకు ఉద్యోగులందరూ చనిపోయినాక మరి వస్తాయా అనేటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రభుత్వం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే ఉద్యోగుల నోర్లు మూయించడానికి మా దగ్గర ఏమీ లేవు అని అప్పులని రకరకాలని దుష్ప్రచారం చేస్తూ ఇలా ఉద్యోగులను పిఆర్సీ అడగకుండా చేసేటువంటి కుట్ర కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసం పెన్షనర్లు అందరూ కూడా మన కలెక్టరేట్ల దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది ఈ సిపిఎస్కు యూపీఎస్ సిస్టమ్ మీద, అట్లాగే తెచ్చేటువంటి అమెండ్మెంట్ యాక్ట్ మీద కూడా. కాబట్టి ఇవాళ పెన్షనర్లు చేస్తున్నటువంటి పోరాటం, సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండగా ఉంటుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఈ సిపిఎస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సిపిఎస్ను రద్దు చేయాలని, ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ అన్ని రిలీజ్ చేయాలని, ఉద్యోగులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.